అప్పటికి ఇంకా మాకు గద్దరు అంత మాకు పరిచయం లేదు. 1977 ఎమర్జెన్సీ ఎత్తేసిండ్రు. జనతా పార్టీ అప్పుడు అధికారానికి వస్తుంది, అప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇక అప్పుడు మమ్మల్ని ఏం చేస్తే డౌటన్ బజార్లో ఇప్పుడు 2 చనిపోయిన వాళ్ళు సీసీలో ఉండ్రి. ప్రకాష్ మాస్టర్ అంటే అయినా ముక్కు సుబ్బారెడ్డి, వాళ్ళిద్దరు పేపర్లో చూసిన చనిపోయింది. ప్రకాష్ మాస్టర్ ఆల్రెడీ పార్టీలు చనిపోయిండు. ముక్కు సుబ్బారెడ్డి బయటకు వచ్చి ఎన్టీ రామారావు పీరియడ్లో లొంగిపోయి ఆయన చనిపోయిండు. వాళ్ళిద్దరు వచ్చి మాకు డౌటన్ బజార్లో కూర్చుని పెట్టిండ్రు. అప్పుడు లీగల్ కదండి. డౌటన్ బజార్ నందు అంటే ఆయన ఉండే, ఆ నందు ఇంట్లో మమ్మల్ని కూర్చుని పెట్టేసి మేము అప్పుడు నేను బాబు అంటే ఆయన ఒక ఆయన ఇప్పుడు ఆయన జాబ్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాడు. ఆయన నేను కలిసి ఆడికి పోయి పాల్గొన్నాం. మీరు ఇట్లా గుంటూరు పోవాలి ప్రోగ్రామ్స్ ఇయనికి. మాకు ఆ గుంటూరు తెలియదు, ఏం తెలియదు అప్పటికి, యాపరాలు తప్ప గుంటూరు పోవాలి అని అన్నారు. మాది ఎక్కడ ఉంటుందో గుంటూరు. పోతాం మేము. ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ చేయాలి 77లో ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ చేయాలి. ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్ చేసి ఆర్ఎస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది వరంగల్లో, ఆడికి రావాలి. ఆర్ఎస్యు స్టూడెంట్స్ యూనియన్ అని మేము చేసినాం. అప్పుడు పోయినాం. పోయేసేసి అక్కడ ఇక మేము ప్రోగ్రామ్ ఇచ్చాం 3 నెలలు మొత్తం రోడ్ల మీద. అప్పుడు అక్కడ ప్రచారం అయింది. అరే హైదరాబాద్ నుంచి ఒక పోరోడు వచ్చి నల్లగా ఉండి అప్పుడు మీరు నల్లగా నీగ్రో అందరు నన్ను బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటే 3-4 గంటలు. కాబట్టి ఇవన్నీ ఇక కట్స్ ఉంటుండే. అంటే నీగ్రో ఈయన మనతో బ్రూస్ లెక్కలు ఉంటాడు అందరు అన్నారు. అరే అట్లుండి ఒక అబ్బాయి బాగా పాడుతున్నాడు, సిట్టింగ్స్ ఇచ్చిండు. అరే ఏం వాయిస్ రా అని అట్లా ప్రచారం అయింది గుంటూరు ఏరియాలో. కానీ స్టేట్ అంతా మాకు తెలియదు ఇక అదంతా. ఇక అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి మేము ఈడికి వచ్చినాం వరంగల్కు. వరంగల్ వచ్చిన తర్వాత వరంగల్లో ఈయన వచ్చిండు గద్దర్. మాకు తెలియదు గద్దర్ అని. మేము ఆడికి వచ్చేసాం. మొత్తం 30,000 మంది వచ్చిండ్రు అప్పటికి. 77లో చెప్తాం 30,000 మంది. 30,000 మంది అప్పటికి. ఆ మీటింగ్ ఎవరు అరేంజ్ చేశారు? ఇక ఆర్ఎస్ మీరు అక్కడ నుంచి గుంటూరు నుంచి వరంగల్ వచ్చినాం. అది బహిష్కరణ చేసేసి ఇక్కడ ఆర్ఎస్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఈడికి వచ్చినాం మేము. వచ్చిన తర్వాత మేము అక్కడ అప్పుడు పేరు లేదు కదా మాకు కొత్త. ఇక మేము పోయి కూర్చున్నాం. ఆయన వచ్చేసేసి అరే సిటీ నుంచి వచ్చిరంట కదా ప్రచారం చేయడానికి, ఎవరు వాళ్ళకి రండి అన్నాడు. మేము పోయి చేతులు కట్టుకోమా చెప్పండి సార్ అని అన్నాం. ఫస్ట్ టైం ఇక ఆయన దగ్గర అంతా క్లోజ్ గా చూడడం. అంటే ఇగో నేను 2 పాటలు తెచ్చిన తమ్మి, మీరు కోరస్ ఇవ్వాలంటే ఇస్తామన్నా అన్న. ఏం పాటలు అంటే ఇక పాటలు వినిపించాడు. ఈ పాట కూడా ఎట్లా రాసినావు అని అడిగినాం మేము. ఎట్లా రాసిన, ఆయన సైకిల్ మీద వస్తున్నాడు గద్దరు. ఈ పరేడ్ గ్రౌండ్ ఉంది కదా, 26 జనవరి 15th అక్కడ పరేడ్ చేస్తుంటారు వాళ్ళు. పోలీసులు మిలిటరీ బ్యాండ్ కొట్టుకుంటా. వాళ్ళు ఆ బ్యాండ్ కొడతారు కదా. ఆ మ్యూజిక్ ని ఈయన ఆ మ్యూజిక్ ని కంపోజ్ చేసుకొని పాట రాసిండంట. ఇది ఆ మ్యూజిక్ అందుకు వాళ్ళు పుర్ర నూతారు కదా, దాన్ని తీసుకున్నాడు. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసులై పోరాడిన విద్యార్థి వీరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవుల అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. గుండాలను గడగడగడ వణికించిన మహాగణుడ, క్యాంపస్ అన్యాయాలను అంటించిన అగ్నికణం, సమసమాజ వెలుగులోన సాగిన ఓ బాటసారి, 1000 కత్తి పోట్లకైనా వెలిసిపోని వీరుడా, అమరవీర జార్జి రెడ్డి అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం
లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం. ఉస్మానియా ఇంజనీర్ కళాశాల విద్యార్థి, విద్యార్థి ఉద్యమాల ఆరిపోని వెలుగు జ్యోతి, విద్యార్థి నాయకుడ ప్రజాపోరు వారసుడా, తుపాకులను గెలిచేసి గర్జించిన వీరుడా, జంపల ప్రసాదిదిగో అందుకోండి లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం. ఇదొక పాట. తర్వాత ఇంకోటి ఏం తీసుకొచ్చిందంటే ఓలీ ఓలీ. అప్పుడు చాలా మంది ఎమర్జెన్సీలో చనిపోయినారు. ఆ చనిపోయిన దాని మీద ఓలీ ఓలీ పాట. ఓలీ ఓలీల రంగవోలి సెమ్మకేలిల ఓలి, ఓలీ ఓలీల రంగవోలి సెమ్మకేలిల ఓలి, యాడ బుట్టి యాడ పెరిగి యాడికొచ్చి యాడ సచ్చ, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు. హా ఏ తల్లి కడుపు పంటలోలి చెమ్మకేలిల్లబోలి, కూలి తల్లి కంటి పాపలోలి చెమ్మకేలిల్లబోలి, కొడుకులార మిమ్ములాను కలలు కూడా మర్చిపోము, బిడ్డలార మిమ్ములాను బాధలల్లో మర్చిపోము, చల్ కసి తీర్చుకోనికి ఓలి చెమ్మకేలిల్లబోలి, కాలమ్మలవుతాము ఓలి చెమ్మకేలిల్లబోలి, కసి తీర్చుకోనికి ఓలి చెమ్మకేలిల్లబోలి, కాలమ్మలవుతాము ఓలి. ఈ రెండు పాటలు తీసుకొచ్చిండు. ఈ రెండు పాటలు కోరసీమ అన్నాడు. ఇక కోరిన నాకు అనిపించింది ఈ రెండు పాటలు కొట్టేయాలి, ఇవి పాడాలి, ఇవి పాడాలి అని మైండ్ లో కూర్చున్న తర్వాత అక్కడికి ఇక ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆయన ఎవరో ఆయనకి వెళ్ళిపోయిండు, మేము మా ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ మా పాత జీవితం ఉంటుంది కదా, పార్ట్ టైం వర్కర్ కాదు, అంతే కదా.